రాజ్యాంగము రక్షణ పోరు రణరంగంగా మారినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నంటే, ఇలా ఉన్నటువంటి పరిస్థితిలో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మనం ఆగమైపోతున్నాం, మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త. రాజ్యాంగ రక్షణ పోరు రణరంగం. రాజ్యాంగాన్ని మార్చాలనుకోవడం రాక్షసత్వమే. అడ్డదారిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని పాలిస్తున్నారు. బీహార్ ఎన్నికలో జాతీయ ఎలక్షన్ కమిషన్ గెలిచింది. ప్రజల ఓట్లతో పని లేకుండా ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ విలాసవంతమైన భవనానికి 200 కోట్లు ఎక్కడివి? భవనం చుట్టూ ఉన్న హిందూ మందిరాన్ని ఎందుకు కూల్చారు? ఆర్ఎస్ఎస్ దరిద్రపు ఆలోచనను బీజేపీ పాటిస్తుంది. రాజ్యాంగాన్ని తొలగిస్తే సుప్రీంకోర్టును తొలగించాల్సిందేనా? రాజ్యాంగాన్ని మార్చాలనుకునే ముందు బీజేపీ ప్రభుత్వాన్ని రద్దుపరచుకోండి. రాజ్యాంగాన్ని కాపాడుకొని తీరుతాం. ఏఐసిసి నేత రాహుల్ గాంధీ. ప్రజల ఓపికను పరీక్షించడం బీజేపీకి ఏమాత్రం మంచిది కాదు. డాక్టర్ బరిగెల శివ రాసినటువంటి వార్త. ఇవి రాయాలన్నా ఒక దమ్ము ఉండాలి. ఈ సమాజానికి చెప్పాలన్నా ఒక ధైర్యం ఉండాలి. ఈ సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ ఆలోచన విధానాన్ని చెప్పాలన్నా గుండె నిండా ధైర్యం కావాలి. ఈ సమాజాన్ని మాట్లాడుతూ ఈ సమాజానికి చైతన్యం చేయాలన్నా జీవితమైనటువంటి ఆలోచన మీద ఎలాంటి నమ్మకం ఉండకుండా చెప్పేటువంటి ధైర్యం కావాలి. ఆ నేపథ్యంలో 200 కోట్ల రూపాయలతోని ఆర్ఎస్ఎస్ భవనం కట్టుకున్నారు. ఆ డబ్బు ఎక్కడిది? అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ భవనానికి కట్టుకున్నటువంటి 200 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి నిధులు సేకరించిళ్ళు? ఎవరు డబ్బులు ఇచ్చిళ్ళు? ఇవాళ ఉన్నటువంటి క్రమంలోనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ దేవాలయాలను కూల్చివేస్తూ హిందూ దేవాలయాలను మొత్తం టోటల్గా పారదోల్చి అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాల మనోభావాలు దెబ్బతిన్నా కూడా పట్టించుకోకుండా ఆర్ఎస్ఎస్ భావాజాలంతో కూడుకున్నటువంటి 200 కోట్లతోనే అత్యంత వైభవంగా కట్టుకున్నటువంటి నిర్మాణం ఆర్ఎస్ఎస్ కార్యాలయం. మరి దీని మీద ఎవరు కూడా మాట్లాడరు. అది ఎందుకోసం కట్టిలంటే బీజేపీ ఉన్నటువంటి నేపథ్యంలో 2 సార్లు దేశ ప్రధానిగా చేసి 3వసారి కూడా దేశ ప్రధానిగా చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలోనే ఇలా ఉన్నటువంటి బీజేపీ శాఖలు, బీజేపీలో ఉన్నటువంటి మతోన్మాద శాఖలు, బీజేపీలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కింద పనిచేసేటువంటి అనేకమైనటువంటి శాఖలు ఇలా చాప కింద నీరులాగా ఇలా గ్రామంలో ఉన్నటువంటి వ్యవస్థలోకి ఇలా చొరబడి ఇలా ఉన్నటువంటి ప్రతి రంగంలోకి వాళ్ళు రావడము, వాళ్ళు వచ్చిన తరుణంలోనే ఇలా భారత రాజ్యాంగానికి ప్రమాదం కూడా పొంచి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలారా, ఏ పార్టీలో ఉన్నప్పటికీ, ఏ ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నప్పటికీ, ఎక్కడ చెంచాగిరి చేస్తున్నప్పటికీ, చెంచాగిరి చేసినా పర్లేదు కానీ రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలిసినప్పటికీ కూడా మౌనంగా ఉంటే దేశాలు, రాష్ట్రాలు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలా గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రమాదాలు కూడా రాబోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. రాజ్యాంగ రక్షణ లేకపోతే ఇలా దరిద్రపు ఆలోచనలు, రాజ్యాంగానికి ఇబ్బంది కలిగేటువంటి విలాసవంతమైనటువంటి ఇబ్బందులు, ఇలా రాజ్యాంగ రక్షణ నిలబడేటువంటి పరిస్థితి మనం చూడేటువంటి పరిస్థితి మనం చూస్తున్న దానికి సంబంధించిన ప్రధాన వార్త. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒక క్రమ పద్ధతిలో విధ్వంసమైపోతుందని, దాని అంతిమ మూలాలు మాత్రమే మిగిలిపోయాయని ప్రముఖ రచయిత్రి అరుంధతి పలికిన మాటలను భారతదేశ ప్రజలు జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ బరిగెల శివ అన్నారు. ఇక్కడ ఎవరన్నారు? ఒక ప్రముఖ రచయిత్రి అంటుంది, భారతదేశం చాలా ప్రమాదాలకు నెట్టివేయబడుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులు, ఇంటలెక్చువల్స్ ప్రతి ఒక్కరు కూడా ఇలా రాజ్యాంగానికి ప్రమాదం ఉందని తెలుసుకున్నప్పటికీ కూడా ఇలా చెంచాయుగంలో ఉన్నటువంటి మనం మాత్రం తెలుసుకోలేకపోతున్నాం. చెంచాయుగంలో బతుకుతూ ఇలా అవసరాని కోసం మాత్రమే జైబీమంటూ, అవసరాని కోసమే మతం పేరుతో, కులం పేరుతో మనం వాడుకుంటూ ఇలా రాజ్యాంగానికి ప్రమాదం ఉందని కూడా మాట్లాడలేకపోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక రచయిత్రి అరుంధతి పలికినటువంటి మాటలు ఇలా మనం ప్రధానంగా ఇక్కడ రాసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. రాజ్యాంగాన్ని మార్చాలనుకున్న తలంపు బీజేపీ ప్రభుత్వానికి తగదన్నారు. ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాలనుకున్న ప్రయత్నాన్ని తెరపై తీసుకొస్తున్న కుట్రదారులు భారత రాజ్యాంగంలోనికి లోబడి 2023 జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అడ్డదారిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని బీజేపీ తక్షణమే ప్రభుత్వాన్ని రద్దుపరుచుకొని నిజాయితీని చాటుకోవాలన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చనుకోవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును మార్చాల్సిన అవసరం ఉంటుందన్న సంగతిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు మర్చిపోయిందన్నారు. 2023 ఎన్నికలో 2003 ఎన్నికలో ప్రధానంగా ఉన్నటువంటి వార్త
సుమారుగా 5 కోట్ల ఓట్లను దేశవ్యాప్తంగా 70 నియోజకవర్గాలను పంచుకొని బీజేపీ అధికారంలోనికి వచ్చినట్లుగా సాంకేతికాలు స్పష్టంగా ప్రస్ఫుటంగా వెల్లడిస్తున్నాయి అన్నారు. 2023 పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలను, ఆటుపోట్లను దేశవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించాకే బీజేపీ పన్నిన కుట్రలను సోషల్ మీడియా ఆధారాలతో సహా బహిర్గతం చేశారన్నారు. దానిని మర్చిపోకముందే బీహార్ ఎన్నికల ప్రజాస్వామ్యానికి బదులుగా, రాజ్యాంగ విలువలకు బదులుగా, ప్రజల పరిరక్షణకు బదులుగా జాతీయ ఎన్నికల కమిషన్ అధికార బలం గెలిచిందని తీవ్రంగా దుయ్యబట్టారు. ఢిల్లీ ప్రధాన ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ నూతన భవనానికి 200 కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని అనాధికార హోదాలో కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ నూతన భవనం పక్కన ఉన్న ప్రతిష్టాత్మకమైన హిందూ దేవాలయాన్ని కూల్చివేస్తూ ఆర్ఎస్ఎస్ భవనం నిర్మించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేకపోయిందన్నారు. సుప్రీంకోర్టు సుమోటుగా స్వీకరించి కేసును ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని కోరారు. ఇతర మతస్థులపై సునాయాసంగా దాడి చేసే వక్రబుద్ధి కలిగిన మేధావులకు సాక్షాత్ ఢిల్లీ ప్రధాన గడ్డపై హిందూ దేవాలయాన్ని కూల్చిస్తే గమ్మున ఎందుకు ఉంటున్నారన్నారు. 200 కోట్ల రూపాయలను పోగజేసుకొని ఆర్ఎస్ఎస్ పై ఈడీ ఐటీ దాడులు ఎందుకు నిర్వహించడం లేదని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ పాటిస్తున్న ఆచారాలను ఆర్ఎస్ఎస్ సూచిస్తున్నదని, దానివల్ల దేశ భద్రత, దేశ సమగ్రత, దేశ ప్రజాస్వామ్య పూర్తిగా నాశనం అయిపోయిందని ఒక్కరించి చెప్పారు. మేధావులు కూడా ముదురుతనాన్ని ప్రదర్శిస్తూ దేశ సమగ్రతకు జరుగుతున్న వికృతమైన కుట్రలను ప్రోత్సహించడం తీవ్రమైన నేరంగా భావించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో రామలీలా మైదానంలో జరుగుతున్న మహాధర్నాలో ప్రియాంక గాంధీ మాట్లాడిన మాటను పూర్తిగా సమర్థిస్తూ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, బీహార్లో బీజేపీ జాతీయ ఎన్నికల కమిషన్ ఆయుధాన్ని ఉపయోగించుకొని గెలిచిందని తెలపడాన్ని సమర్థించారు. దేశ భద్రత కోసం, దేశ రక్షణ కోసం రాహుల్ గాంధీ 8000 కిలోమీటర్ల యాత్ర చేశారని ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించడం చూస్తుంటే దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను రాహుల్ గాంధీ స్వయంగా పరిశీలించి తెలుసుకోవడం కోసం యాత్ర చేసినట్టుగా ఉందన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రధానమంత్రి మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఓటు చోరీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారని దేశ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. దేశంలో సత్యానికి అసత్యానికి మధ్య పోరాటం జరుగుతుందని, దానిలో భాగంగా బీజేపీతో కలిసి జాతీయ ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా ఓటు చోరీ బహిరంగంగా ఆధారాలతో సహా జాతీయ ఎన్నికల కమిషన్ విడుదలయిస్తుందని, ఇంత దిగజారుతనంతో పాటు అప్రసామికమైన విలువలతో ఒకవైపు దేశాన్ని శాసిస్తూ మరోవైపు దేశ భద్రతకు, దేశ రక్షణకు, దేశ సమగ్రతకు రక్షణ కవచాలు నిలుస్తున్న భారత రాజ్యాంగాన్ని తొలగించాలని కుట్రలు పన్నుతుండడం బీజేపీకి ఏమాత్రం తగదన్నారు. 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని ఇంత హీనంగా అవమానపరిచిన దాఖలాలు ఎప్పుడు చూసేరుగామన్నారు. అదే మైదానంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటను జ్ఞాపకం చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీకి దేశంలోని ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని పిలుపునివ్వడంతో పాటు ఓటు చోరీ సమస్య కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదని దేశంలోని ప్రతి ఒక్కరిని వ్యాఖ్యానించాలని పూర్తిగా సమర్థించాలన్నారు. దేశంలోని ఎన్నికల వ్యవస్థను కలుషితం చేస్తూ పేదల ఓటు హక్కు లేకుండానే బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని కుట్రలు పంతుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దాని ఫలితంగా పేదల పథకాలు కోల్పోతున్న పేదలకు రక్షణ దక్కాలంటే భారత రాజ్యాంగాన్ని చిరస్థాయిగా బ్రతికించుకోవాలని ఉండాల్సిందన్నారు. ప్రజలకు సేవ చేసే సత్తా లేనోడు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని పదే ప్రకటించడం సన్నాసులు పలికే మాటలు గుర్తు చేశారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని భారత ప్రధాని నరేంద్ర మోడీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి పలు సందర్భాల్లో ప్రమాణం చేసిన మాట ప్రతిజ్ఞలో అప్పుడే మర్చిపోతే ఎట్లా అన్నారు. దేశాన్ని రక్షించాలన్న ఆలోచన కన్నా దేశాన్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన పాలకులకు పెద్ద ఎత్తున తోసిస్తున్నట్టుగా దేశ పాలన సాగుతుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనుకునే ముందు బీజేపీ ప్రభుత్వం రద్దుపరచుకోండి అంటూ హేతు పలికారు. ప్రజలు వెయ్యని ఓట్లతో గద్దెనెక్కి దర్జాగా దేశాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారత జాతీయత మీద దెబ్బకొట్టాలని చూస్తున్న దానిని దేశ ప్రజలు ఇప్పటికీ గ్రహించలేకపోవడం బాధాకరమన్నారు. దేశంలో ఉన్న 140 కోట్ల జనంతో పాటు పుట్టబోయే ప్రతి బిడ్డ మీద 1.4 కోట్ల అప్పు చేసి పెట్టిన కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నామని కల్లిబొల్లు కబుర్లతో కూడిన మాటలకు తీయగా పలుకుతుందన్నారు. స్వాతంత్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడు వసూళ్లకు పాల్పడినంతగా ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా పన్నులను వివిధ రూపాల్లో వసూలు చేస్తుందని, అయినప్పటికీ దేశం 200 లక్షల కోట్ల అప్పుకు చేరువైందని తప్ప అప్పుల భారం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదన్నారు. 200 లక్షల కోట్లు ఇప్పటికే అప్పులో ఉంది. ఇప్పటి కూడా అప్పులో ఏ విధంగా ఉంది, ఇలా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలా వేసేటువంటి అమౌంట్ పుట్టబోయే బిడ్డల మీద 1.4 కోట్లు అప్పు చేసి ఇప్పటికే పెట్టినటువంటి పరిస్థితి. 200 కోట్ల రూపాయల అప్పులో భారతదేశం ఉన్నది. ఆ అప్పు చేసింది ఎవరంటే దేశ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ.
ఈ అంతా ఎవరికి దోషపెట్టిందంటే కార్పొరేట్ సంస్థలు ఉన్నటువంటి ఆదాని అంబానికి ఇలా కట్టబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా పేదోడుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా అత్యధికంగా ట్యాక్సులు కడుతూ ఇలా విచిత్రమైనటువంటి ఆలోచనలు కల్పిస్తూ ఇలా పేదల నడ్డి విరిసేటువంటి భయంకర పరిస్థితి ఇలా ఆర్ఎస్ఎస్ భావజాలం ఇలా మోడీ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఓటు చోరీ ఎంత ఘోరంగా జరుగుతుందో నిన్న జరిగినటువంటి విధానం మనం చూసాం. ఎక్కడ ఎంత భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే భారత రాజ్యాంగమే. భారత రాజ్యాంగాన్ని మార్చేస్తే వాళ్ళు అనుకున్న రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తే ఎప్పటికీ బీజేపీ కూడా అధికారంలో ఉండేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆలోచన ఉంటుందనే ఆలోచనలో ఇవాళ వాళ్ళు చేసిన కుట్రలు కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త.